వేడుకని నీరా అడుగబడినందునా ఎసయ్యావే అడుగబడినందునా ఆహ్లాదన్యత ఏమని వివరింతును ఏమని వివరింతును ఏమని వివరింతును ఏమని వివరింతును గట్టిగా చెప్పలు పడదాం అనుకున్నవారు ప్రైజ్ ది లార్డ్ అందరూ దేవుని స్తోత్రాలు చెప్పలు కొట్టి దేవుని ఆరాధించుదాం. సభలో ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో నా జీవితంలో నీ పరిచర్యను ముట్టించుటేనా నియమమాయనే నీ సన్నిధిలో పొందుకోవే నీ పరిచర్యను ముట్టించుటేనా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరే స్నేహితుడానై ఆహనాధన్యత నా భాగ్యమని వివరింతు వివరింతు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందరూ ఆమేనండి. ఇంకొంచెం గట్టిగా ప్రభు యొక్క ఆశ్చర్యమైన కృపను బట్టి ఈ
సభలో 3వ రోజున మంచి వాతావరణాన్ని ప్రభు మనకిచ్చి మెల్లనైన దేవుని స్వరం వినటానికి ప్రభు మళ్ళీ ఆయన సన్నిధిలో సమకూర్చాడు. ఒకసారి చేతులు పైకెత్తి యేసయ్యా స్తోత్రం అని చెప్దామా? ప్రభు మీరు ఇచ్చిన మంచి అవకాశం కొరకు స్తోత్రం అని చెప్పండి. యేసయ్యా నాతో మాట్లాడయ్యా. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకా స్వరమెత్తి నన్ను బలపరిచి సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నన్ను ఆహ్వానించిన దైవజనునికి స్థానిక సంఘానికి ప్రత్యేక వందనాలు. వేదిక మీద ఉన్న దైవ సేవకులకి, పెద్దలకి, సేవకులందరికీ వందనాలు. మనం ఇలా కూడి ఉండుట మనకు ఆశీర్వాదకరం. దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో బలముగా సంచరిస్తూ ప్రతి ఒక్కరిని ప్రభు దర్శించును గాక. ఆమేన్. చరిత్రలో జరిగిన ఒక ఘటన, ఒక సందర్భాన్ని మీ మధ్యలో ఉంచుతాను. చరిత్రకెక్కిన 2 రాజ్యాలు ఒక మోపైన యుద్ధ రంగంలో కలుసుకున్నారు. వారి మధ్యలో యుద్ధ తీవ్రత చాలా తీవ్రంగా పెరిగింది. ఆ 2 రాజ్యాల మధ్యలో చాలా తీవ్రమైన యుద్ధం జరుగుతూ ఉంది. అంతలో ఒక యవన రాజ్యం బలము పొందుకొని మొదటి రాజ్యాన్ని ఓడించాడు. అప్పుడు జయము పొందిన రాజు ఓడిపోయిన రాజుని ఖైదీగా తీసుకున్నాడు. ఆ రోజుల్లో వాడుక ఓడిపోయిన రాజు దాసుడుగా మారాలి. గెలిచిన రాజు ఓడిపోయిన రాజుని తన రాజ్యానికి దాసుడిగా తీసుకెళ్తారు. అలాగే ఈ ఓడిపోయిన రాజుని తీసుకొని వచ్చారు. జయముతో రాజు ఊరేగిస్తున్న సమయంలో ఈ ఓడిపోయిన రాజుని కాలు చేతులు కట్టి అతన్ని ఈడ్చుకొని వస్తున్నారు. రాజ్యము చేరగానే జయించిన రాజు ఈ ఓడిపోయిన రాజుని ఖైదీలో ఉంచుతాడు. ఉంచి వాని మీద ఒక కావలి వాణ్ణి పెడతాడు. ఆ కావలి వానికి చాలా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తాడు, హెచ్చరిక చేస్తాడు. ఇదిగో కావలివాడ, నీ చేతికి అప్పగించబడిన ఈ రాజు ఓడిపోయిన రాజు, ఇతనికి త్వరగా మరణ శిక్ష విధించబోతున్నా. మనము జయించిన సందర్భంలో జయ ఆర్భాటము చేస్తూ ఓడిపోయిన రాజుకి మరణ శిక్ష విధిస్తా. అది మన రాజ్య గౌరవం. కనుక ఆధీనం వచ్చే వరకు నీ కబ్జాలో ఈ రాజు ఉంటాడు. ఇతని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడాలి. ఎట్టి పరిస్థితుల్లో అతను తప్పించుకోవడానికి వీల్లేదు. ఒకవేళ కావలిలో ఉన్న ఈ ఓడిపోయిన రాజు తప్పించుకొని పారిపోతే వాడి ప్రాణానికి ప్రతిగా నీ ప్రాణాన్ని తీస్తా. కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఈ జైల్లో ఉన్న ఈ ఖైదీని జాగ్రత్తగా చూసుకో. మీకు చూపిస్తాను. ఒక 2 రాజులు రండి.
ఇతడు ఓడిపోయిన రాజు అనుకోండి. ఇతనిని జైల్లో పెట్టాడు, లోపల పో. ఇతడేమో జయించిన రాజు. ఇప్పుడు ఓడిపోయిన రాజుని ఒక కావలివానికి అప్పగిస్తాడు. ఇదిగో వీడు కావలివాడు. ఈ గెలిచిన రాజు ఓడిపోయిన రాజుకి సందేశం ఇస్తున్నాడు. ఇదిగో బాయ్, జైల్లో ఉన్న వ్యక్తి చాలా జాగ్రత్త. వాడు తప్పిపోతే వానికి బదులుగా నిన్ను చంపేస్తా. ఓకే, సో నీ అవసరమైతే నిద్రాహారం మానేసాయి. జైల్లో ఉన్నది కేవలం ఖైదీ కాదు, వీడి ప్రాణం ఉంది లోపల. తగ్గించండి, మెటల్ సౌండ్. జైల్లో ఉంది కేవలం ఒక ఖైదీ కాదు, ఈ కావలి వాడి ప్రాణం లోపల ఉంది. ఇతనికి ఉన్న సమస్తం మానుకోవాలి, ఇతన్ని కాపాడుకోవాలి. ఇతడు తన ఉద్యోగంలో ఏ కొంచెమైన అశ్రద్ధ చేయరాదు, కునుకు తీయటానికి వీల్లేదు. అలా కునుకు వచ్చినా కంట్లో ఉల్లిపాయ వేసుకోనో కారం పొడి వేసుకోనో మెలుగుగా ఉండి జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా చెప్పి రాజు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇతడు ఏం చేయాలి? ఈ ఓడిపోయిన రాజుని జాగ్రత్తగా కాపాడాలి. ఒక కుర్చీ తెచ్చుకో, కూర్చో ఇక్కడ. వాన్నే చూస్తుండాలి, వాడు ప్రతి కదలికను గమనిస్తూ ఉండాలి. మరో పాటున అతడు తప్పించుకోవటానికి లేదు. తప్పించుకున్నాడా వాడు పోయాడంటే వీడిపోతాడు పైకి. ఆకలి అవుతుంది, చంపుకుంటున్నాడు. దాహం అవుతుంది, చంపుకోవాలి. ఇంత బాధ్యత గల ఉద్యోగం, పదవి తనకి ఇవ్వబడింది. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఈ కావలి వాడికి అక్కడ ఏదో చిన్న పని పడిందంట. చిన్న పని చెప్పండి, ఏ పని? చిన్న పని. మీరు పెద్దగా చెప్పండి, ఏ పని? చిన్న పని. అది చిన్న పని. ఆ పనికి వెళ్ళాడట. ఎవరో ఏదో 1000 రూపాయలు ఇస్తానంటే అటు వెళ్ళాడు. 1000 రూపాయలు దొరికింది. మరలా వస్తున్నాడు. వచ్చి అందులో ఇంకో దగ్గర 2000 రూపాయలు కావాలి ఇతనికి, రావాల్సి ఉంది. సో 2000 ఇస్తాను రారా బాబు అంటే ఇతడు అక్కడికి వెళ్ళాడు. 2000 తీసుకోవడానికి వెళ్ళాడు. వాడు అలా తీసుకొని వెళ్తుండగా వీడు పారిపోయాడు. వీడు పారిపోయేసరికి మరలా వీడు వస్తా ఉన్నాడు. వచ్చి చూస్తే జైల్లో ఖైదీ లేడు. గుండెలు బాదుకొని భయముతో బుగులుతో వణికిపోతున్నాడు, ఏడుస్తున్నాడు. అయ్యో, జైల్లో ఖైదీ పారిపోయాడు. ఇప్పుడు నేనేం చేయాలి? రాజుకేం సమాధానం చెప్పాలి? రాజు నన్ను ప్రాణంతో వదిలిపెట్టడే, నన్ను చంపేస్తాడు అని ఏడుస్తా ఉన్నాడు. అంతలో రాజుగారు రానే వచ్చాడు. వచ్చి జరిగిన సంగతి తెలుసుకొని ఇతనికి మరణ శిక్ష విధించాడు. కూర్చొని చెప్తాను, ఇప్పుడు వినండి అందరూ జాగ్రత్తగా. ఈ కావలి వానికి పెద్ద పని ఏంటయ్యానంటే జైల్లో ఉన్న ఖైదీని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంతకు మించిన పని ఉండకూడదు. అక్కడ ఏదో 1000 రూపాయలు దొరికిందని అటుపోయాడు. అక్కడ 2000 దొరికిందని వెళ్ళాడు. దొరికింది 2000 దొరికింది. 2 లక్షలు దొరకనివ్వండి. 2 లక్షలు దొరికినంత మాత్రం నాది ఏం ప్రయోజనం? జైల్లో ఖైదీ పారిపోయాడు. జైల్లో ఖైదీ పోయాడా, ఇతడు తన ప్రాణం పోగొట్టుకోవాలి. 2 లక్షల కొరకు తన ప్రాణం పోగొట్టుకున్నాడు. 2 లక్షల కొరకు
పాఠం ఏమిటంటే, కావలివాడా, నీకేది ముఖ్యం? నీకు 2,000 ముఖ్యమా? జైల్లో నీ ప్రాణంతో సమానమైన నేరస్తుడు ఆ ఖైదీ ముఖ్యమా? ఖైదీని కాపాడుకుంటే నువ్వు బ్రతుకుతావు. బ్రతికిన తర్వాత నువ్వు ఎంతైనా సంపాదించవచ్చు. ప్రాణము కంట సమానంగా ఉన్న ఆ ఖైదీని వదిలిపెట్టి 2,000 సంపాదించడానికి వెళ్ళావే, ఆ 2,000తో నువ్వు ఏం చేస్తావు? ఇప్పుడు ఒకవేళ మీరు అడుగుతారేమో, ఈ కావలి వాడు ఎంత బుద్ధిహీనంగా చేశాడు, ఎంత పనికిమాలిన పని చేశాడు, వాడు పిచ్చోడు, తన ప్రాణ విలువ తెలియటానికి తన ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన వాడు 2,000 కొరకు పరుగులెత్తాడు. తనకి 2,000 ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? పిచ్చోడు అని మనం చక్కగా చెప్పగలం. నేను ప్రశ్నిస్తున్నాను, వాడు పిచ్చోడుగా కనిపిస్తున్నాడు. 2,000 కొరకు ప్రాణాన్ని పోగొట్టుకున్న ఒక వెర్రివాడు, బుద్ధిహీనుడు. వాణ్ణి కాసేపు కొంచెం పక్కన పెడితే అసలు మనలో ఎంతమంది బుద్ధిహీనులు ఉన్నారో, వెర్రి వాళ్ళు ఉన్నారో ఒకసారి మీకు చూపిస్తా. ఒకవేళ మీరు చాలాసేపు అద్దంలో ముఖం పెట్టుకొని తెల్లగా ఉన్నావు, బుర్రగా ఉన్నావు, గుండ్రంగా ఉన్నావు, పొడుగున్నావు, ఎత్తుగున్నావు, లావుగున్నావు చూసుకుంటున్నావేమో, అసలు నీ హృదయంలో నువ్వు ఎలాంటి వాడవో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది మనకు తెలియట్లేదు. నువ్వు ఎలాంటి వాడివి, మన బుద్ధిహీనత ఎంత భయంకరమైనదో ప్రజలకు తెలియట్లేదు. అసలు బుద్ధిహీనులు ఎవరో, అసలు వెర్రివారు ఎవరు? బైబిల్లో ఆసామి ఉన్నాడు, ఒక మంచి ధనవంతుడు. అతడు చాలా గొప్పవాడు, ధనవంతుడు. ఒకసారి తన పంట సమృద్ధిగా పండిందంట. ఆ పంట పండేసరికి చాలా ఆనందంతో, సంతోషంతో ఆ పంటనంతా సమకూర్చుకొని కొట్లలో కూర్చుకునే ప్రయత్నం చేస్తే కొట్లు సరిపోలేదు, గోడౌన్ సరిపోలేదు. అప్పుడు అతడు ఏం చేశాడంటే, ఆ గోడౌన్ని పెద్దగా చేసి, ఎక్స్టెన్షన్ చేసి, తనకు వచ్చిన విస్తారమైన పంటని సమకూర్చుకొని సంబరపడుతూ, సంతోషిస్తూ కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని తను ఇలా అంటాడు, వా, ఎంత పంట పండింది, ఇంత విస్తారంగా పండుతుందో అనుకోలేదే. ఇక అనేక సంవత్సరాలు బ్రతకటానికి సరిపడు ఆహారం సంపాదించుకున్నాను, ఇక నాకు డోకా లేదు అని తన ప్రాణంతో తాను మాట్లాడుకోవడం ప్రారంభించాడు. ఏమని? నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము. ఇక నువ్వు ఏ బాధపడనక్కర్లేదు, చాలా సంతోషంగా జల్సాగా ఉండవచ్చు. అనేక సంవత్సరాలకు సరిపడు ఆహారం నువ్వు సంపాదించుకున్నా, ఇక నువ్వు ఏ విషయంలో బాధపడనక్కర్లేదు అని సంబరపడుతూ ఉన్నాడు. ఆ గ్రామంలో ఉన్న వారందరూ కూడా గౌరవిస్తున్నారు, ఘనపరుస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఆసామి, డబ్బు ఉన్నవాడు, గౌరవం ఉన్నవాడు. అందరూ ఘనపరుస్తుండగా, గౌరవిస్తుండగా పైనుండి ఒక శబ్దం వచ్చింది. ఏమిటి ఆ శబ్దం అంటే, ఒరే పిచ్చోడా, ఒరే పిచ్చోడా, అనేక సంవత్సరాలు ప్లాన్ చేస్తున్నవే కానీ రేపు నీకేమవుతుందో నీకు తెలుసా? రేపటి రోజు నువ్వు ఉంటావో పోతావో అన్న సంగతి నీకు తెలుసా? ఒక శబ్దం. దేవుడు అంటున్నాడు, పిచ్చోడా, వెర్రివాడా. ఎవరు వెర్రివారు? ఎవరు బుద్ధిహీనులు? దేవుని యొక్క మనసులో ఉన్న ఆ ఆలోచన ప్రకారం ఎవరు బుద్ధిహీనులో మీకు చూపిస్తారు.
మనము చదివిన వాక్య భాగంలో ఆ మాట లూకా సువార్త 12వ అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి తీస్తే చదువుదాం. లూకా సువార్త 12వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారా? నీవు సిద్ధపరిచినవి ఎవనివ్వగనని అతనితో అనేక సంవత్సరాలు అంటే ఆ మాట చదవండి ఒకసారి. నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరాలు బ్రతకటానికి సరిపడు ఆహారం చాలా. అందరు తలలో పైకెత్తి నా వైపు చూడండి. బుద్ధిహీనుడా అని దేవుడు ఎవరికి పేరు పెడుతున్నాడంటే, అనేక సంవత్సరాలు బ్రతుకుతాను అన్న కాన్సెప్ట్ ఆలోచన కలిగి ఉన్నాడే, అనేక సంవత్సరాలు బ్రతకడానికి కావాల్సిన ఆహారం ఎద్దకు ఉంది అని అనుకుంటున్నాడే, అతడు పిచ్చోడట. ఎందుకు అతడు పిచ్చోడు? అనేక సంవత్సరాలు బ్రతుకుతాను అని మనసులో నిర్ణయం చేసుకున్నాడే, వాడు పిచ్చోడట. కారణం ఏమిటంటే, మనుష్యుని యొక్క ఆయువు ఊపిరి వంటిది, గాలి వంటిది, అడవిలో పుయ్యు పువ్వు వంటిది, చేదు నుండి జారు బిందు వంటిది, గడిచిపోయే సాగిపోయే నీడ వంటిది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేది మానవ జీవితం. అల్పమైంది, కొంతకాలం ఉండేది. సమస్త వస్తువులకి మనుషులు గ్యారెంటీ ఇస్తున్నారు. మనుషుని యొక్క ఆయువుకి ఒక్క రోజు కూడా ఎవ్వడు గ్యారెంటీ ఇవ్వలేడు. నాట్ ఎ సింగిల్ డే. మనుషులు ఎలా పోతారో తెలియదు, ఎప్పుడు పోతారో తెలియదు. రేపు మనిషి ఎలా ఉంటారో తెలియని పరిస్థితుల్లో మనుషులకు ఆయుష్ ఉండగా అనేక సంవత్సరాలు బ్రతుకుతాను అనుకుంటున్నాడు. అనేక సంవత్సరాలు బ్రతుకుతాను అనుకుంటున్నాడు. ఒక మాట చెప్పనా ప్రియులారా, రేపు నీ జీవితం ఎలాగుంటుందో ఎవరికి తెలియదు. ఒక అతను స్కూటర్ మీద వెళ్తా ఉన్నాడు, హడావిడిగా వెళ్తున్నాడు. గేట్ పడిందంట, రైల్వే గేట్. బండ్లన్నీ అంత దూరం ఆగింది. వీడు అక్కడ ఉండకుండా బండ్లు దాటుకొని వచ్చి గేట్ దాకా వచ్చాడు. ఆ గేట్ దాకా రావడమే ఆలస్యం. ఒక పెద్ద కేక వినబడింది. ఏమిటా కేక అని పరిగెత్తుకొని వచ్చి తొంగి చూస్తే, ఆ పరిగెత్తుకొని వచ్చాడు గేట్ దగ్గరికి. ఆ వ్యక్తి పాము కాటేసి నురులు కక్కి చచ్చిపోతున్నాడు. పైన గద్ద పాముని తీసుకెళ్తా ఉంది, స్లిప్ అయింది. ఆ పాము సర్పం తిన్నగా ఆ వ్యక్తి మీద పడడంతోనే కాటేసింది. నురుగులు కక్కి చచ్చాడు. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే చివరి దినమున మనుషుని యొక్క ఆయుష్ ఎంత అల్పమైందో నువ్వు తెలుసుకొని, నువ్వు జీవిస్తున్న ఈ కొద్ది కాలపు లోపే నీ జీవితాన్ని దేవుని రాజ్యానికి చేరుటకు తగిన యోగ్యతను నువ్వు సంపాదించుకోవాలి. అందరూ చేతులెత్తి ఆమేనని గట్టిగా చెప్పండి, హుషారుగా. యు హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఈ లోకములు మనకి ఎంత సంపాదించినా, ఎవరున్నా మన ప్రాణాన్ని ఎవ్వరు కాపాడలేరు. ఇతన్ని ఎందుకు బుద్ధిహీనుడు అంటున్నాడంటే, అనేక సంవత్సరాలకు సరిపడి ఆహారం ఎంత ఉంది కనుక నీ ప్రాణానికి ఆహారం సరిపోయినంతగా ఉంది. రోజు తింటూ బ్రతుకో. అంటే తన ప్రాణానికి మూలం ఆహారముగా భావిస్తున్నాడు. ఇంట్లో సరుకుంటే చాలా బ్రతకటానికి,
వెండి బంగారం ఉంటే సరిపోతుందా బ్రతకటానికి? ఒక మనిషి బ్రతుకుకి మూలం ఏమిటి అసలు? చూడండి, ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 20వ వాక్యం చూడండి ఒకసారి. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. దేవుడే నీ ప్రాణానికి, నీ దీర్ఘాయుకి, రేపు బ్రతకాలంటే రేపటి బ్రతుకునకు దేవుడే నీకు మూలమై ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని గణపరచాలి ఒకసారి, కొడాలి గట్టిగా. నీ బ్రతుకునకు మూలం దేవుడా, డబ్బు కాదు, ఆస్తి కాదు, అంతస్తు కాదు, అందము కాదు, హోదా కాదు, బలము కాదు, బలగాలు కాదు. ఇవేవి మనిషిని కాపాడనేరదు. ఎన్ని బలాలున్నా, ఎన్ని బలగాలున్నా మనిషిని కాపాడటానికి ఎవరి వశం కాదు. ప్రపంచాన్ని చుట్టుముట్టిన మహాచక్రవర్తి అలెగ్జాండర్ సంగతి మీకు తెలుసు. తన నిండు యవన కాలంలో సముద్ర ఒడ్డున కూర్చొని ఏడ్చాడట. ఎందుకయ్యా ఏడుస్తున్నావంటే, ఇంకా నేను ప్రపంచాన్ని జయించటానికి ఇంకా భూభాగం మిగలలేదే, ఇంకా కొన్ని రాజ్యాలుంటే వారితో కూడా యుద్ధం చేసి గెలిచేవాడిని. ప్రపంచాన్ని కైవసం చేసుకోగలిగాడు నిండు యవన కాలంలో. ఆస్తి అంతస్తులతో తూగుతున్నాడు. అంత హోదా, అంత అధికారం కలిగిన అలెగ్జాండర్ చక్రవర్తి ఒక చిన్న దోమ కాటుకి మరణ పంచులో చేరుకున్నాడు. చిన్న దోమ ప్రపంచాన్ని జయించాడు, కానీ చిన్న దోమ ఎదుట ఓడిపోయి మరణ పంచుల్లో ఉన్నాడు. తనను బ్రతికించాలని ఎన్నో రకాలుగా ఆరాటపడ్డాడు, ప్రాధేయపడ్డాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైద్యుని పిలిపించాడు. కోట్ల రూపాయల డబ్బులు ముందు పడేశాడు. చివరికి ఎంత చేసినా ఫలితం శూన్యం. ఎవ్వరూ బ్రతికించలేకపోయారు. మరణ పంచుల్లో ఉన్నాడు. తన నిర్ణయం చేసుకున్నాను, ఇంకా బ్రతకలేను, ఐఎమ్ గోయింగ్ టు డై, నేను చావబోతున్నా, నన్ను ఎవ్వరూ కాపాడలేకపోయారు అని ఓని బోర్లు పడి ఏడుస్తూ చివరి క్షణాన తనకు దగ్గరగా ఉన్న వారిని పిలిచి 3 కోరికలు కోరుకున్నాడు అలెగ్జాండర్ ద గ్రేట్. ఏమయ్యా కోరుకున్నాడంటే, తన శవపేటికలో 2 రంధ్రాలు పెట్టి చేతి వైపున నా 2 చేతులు బయట పెట్టాలి అన్నాడు. నా 2 చేతులు ఇలా బయట వేలాడాలి, పెట్టెలో ఉండకూడదు, బయట ఉండాలి. రెండవదిగా, నా పెట్టె మోయటానికి చాలా ప్రఖ్యాతగాంచిన వైద్యులు నా పెట్టె మోయాలి. మూడవదిగా, అంతిమ యాత్ర సాగుతున్నప్పుడు నా ముందుగా బంగారు కాసులు చల్లాలి. రోడ్డు పొడుగున సమాధి కార్యక్రమం జరుగు వరకు బంగారు కాసులు చల్లాలి అని 3 కోరికలు కోరుకున్నాడు. ఎవ్వడికి అర్థం కాలేదు పరిస్థితి ఏంటో. అప్పుడు తాను వివరించి చెప్తున్నాడు, 2 చేతులు బయట పెట్టడానికి కారణం ఏంటంటే, ప్రపంచాన్ని సంపాదించాను, ఘనత సాధించాను, కోట్ల ఆస్తి సంపాదించాను, ఎన్నో సాధించాను, కానీ ఇప్పుడు నేను వట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను. ప్రపంచానికి పాఠం చెప్పండి. ప్రపంచంలో మనుషులందరూ వట్టి చేతులతోనే వస్తారు, వట్టి చేతులతో వెళ్తారు. ఈ లోకంలో సాధించేది ఏమీ లేదు. మనం కట్టుకున్న మేడలు, మెట్టలు, కొనుక్కున్న వాహనాలు, దాచుకున్న వెండి బంగారాలు అన్ని వదిలిపోవాలి ఒకరోజు. ఏ ఆస్తి నీతో స్థిరంగా ఉండదో వాటి కొరికే మనిషి ప్రాకులాడుతున్నాడు. అన్ని వదిలిపోవాలిగా, ఏది స్థిరం కాదు. నువ్వు ఎంత సంపాదించినా కరిగిపోతుంది, ఎంత
దాచుకున్నది దోచబడుతుంది. చివరికి వట్టి చేతులతో పోవాలి. అందుకే నేను చెప్పే సువార్త, ఏ సింగిల్ పైసా నువ్వు పరలోకానికి తీసుకెళ్ళలేవు, ఒక్క ఆస్తి తీసుకెళ్ళలేవు. నువ్వు ఏదైనా ప్రపంచానికి వదిలిపెట్టాలి అంటే మంచి సాక్ష్యం ఒకటి మాత్రమే నువ్వు వదిలి, ప్రపంచానికి వదిలి నువ్వు పైకి పోగలవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు సంపాదించిన ఆస్తి అది ఎట్టుపోతుందో తెలియదు. అందుకే నేను చెప్పే ప్రతి మాట, మనిషి యొక్క అంతం సమాధితో ముగించకూడదు. సమాధి తర్వాత కూడా మనల్ని గూర్చి ప్రజలు మాట్లాడుకోగలిగిన సాక్ష్యం మనం ప్రపంచానికి వదలాలి. చేతులెత్తి ఆమేన్ గట్టిగా. హల్లెలూయా. మనం బైబిల్లో ఎప్పుడు యేసు ప్రభువుని గురించి మాట్లాడట్లేదు. బైబిల్లో అబ్రహాముని గురించి మాట్లాడతాం, ఇస్సాకుని గురించి మాట్లాడతాం, యాకోబుని గురించి మాట్లాడతాం, దానియేలు గురించి మాట్లాడతాం, యోసేపుని గురించి మాట్లాడతాం. వారందరూ దేవుళ్ళ కాదే, భక్తులు. భక్తుల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? వారి ఊళ్ళో ఉన్న అద్భుతమైన మంచి సాక్ష్యం. వాళ్ళు చనిపోయినా దేవుని దృష్టిలో బ్రతికి ఉన్నారు. అందుకే నా దేవుడు చెప్పే మాట, నేను మృతులకు దేవుడను కాను, సజీవులకే నేను దేవుడను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మాట చెప్పి వెంటనే అంటే, నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. మరి వారు చనిపోయారుగా, చనిపోయిన వారి పేర్లు చెప్పి వారికి దేవుడని అంటూ, చనిపోయిన వారికి నేను దేవుడను కాను, బతికున్న వారికి నేను దేవుడను అంటాడు. పాఠం ఏమిటంటే, మనిషి శరీరంలో చనిపోయినా మన సాక్ష్యం చావకూడదు. ఆమేన్ అంటారా గట్టిగా? చెప్పండి మంచిగా. మన సాక్ష్యం ఎప్పుడు చావకూడదు. సురేష్ అనే ఒకడు ఉండేవాడు. అతనిలో ఈ లక్షణం కనబడింది. ఇలా ఉండేవాడు, అలా ఉండేవాడు అని మన మరణం తర్వాత కూడా మనల్ని గూర్చి ప్రజలకి ఒక పాఠంగా నేర్పే స్థాయి ప్రపంచానికి మనం విడిచి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 చేతులు బయట పెట్టమన్నాడు. రెండవదిగా వైద్యుల్ని మహిమన్నాడు. వైద్యులు ఎందుకు మహిమన్నాడంటే, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైద్యులు కూడా నన్ను కాపాడలేకపోయారు. వాళ్ళు కూడా చేతులు ఎత్తేశారు. నా దగ్గర వెండి బంగారాలు కోట్లు ఉన్నాయి, ఆ వెండి బంగారాలు కూడా నన్ను కాపాడలేకపోయింది. కనుక నా ప్రాణానికి మూలం వైద్యులు కాదు, నా ప్రాణానికి మూలం బంగారు కాసులు కాదు, నా ప్రాణానికి మూలం ప్రపంచాన్ని సాధించిన ఘనత కాదు అని పాఠం నేర్చుకోవాలి. దానికి దేవుడిస్తున్న తీటైన సమాధానం, బిడ్డ, నీ ప్రాణానికి మూలం నేనై ఉన్నాను. చప్పలు కొట్టండి గట్టిగా, కొడాలి గట్టిగా. దేవుడు మన ప్రాణానికి మూలం. రేపు నువ్వు బ్రతకాలంటే, రేపు రాత్రి, ఈరోజు రాత్రి ప్రభు నిన్ను లేపాలి. ఆయనను లేపితేనే నువ్వు రేపు లేస్తా. నిన్ను లేకపోతే రేపు నువ్వు లేవలేవు. నీ పిల్లలు వచ్చి డాడీ లేటు నువ్వు లేవు. ఆయన లేపాలి. ఆయన లేపితేనే, ఆయన కాపాడితేనే నువ్వు బ్రతికి బట్ట కట్టగలవు. అందుకే నేను చెప్తున్నాను, ఎవరు నీ ప్రాణానికి మూలమై ఉన్నారో ఆ ప్రాణం మూలమై ఉన్న ఆ దేవునితో నీ సంబంధం జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. ఆమేన్. ఎందుకంటే ఆయనే నీ ప్రాణానికి మూలం. మూలం అంటే ఆధారం, మూలం అంటే కనెక్షన్. జీవం ఆయనలోంచి ప్రవహిస్తుంది. ప్రతి మానవ కోటికి, ప్రతి జీవికి శ్వాస నిశ్వాస దేవుడై ఉన్నాడు. ఇది తెలియక మనుషులు బలాల మీద, బలగాల మీద, వారికి ఉన్న బంధుమిత్రుల మీద దగా పడుతుంటారు. మాట ఏమిటంటే, ఏ బంధం శాశ్వతం కాదు. అది పేగు బంధమైనా, ప్రేయసి బంధమైనా,
అది కన్న బంధమైన, పేగు బంధమైన, అది ప్రేయసి బంధమైన, ఇంకా ఆత్మ బంధమైన ఏ బంధమైనా సరే ఒకరోజు అది తెగిపోవాల్సిందే. ఏ బంధమైనా, స్థిరమైన బంధం ఏదైనా ఉంది అంటే యేసయ్య బంధం ఒకటే మనల్ని కడ వరకు కాపాడుతుంది. మిగతా బంధాలన్నీ విరిగిపోతాయి. కనుక ఆ బంధాన్ని కాపాడుకోవాలి. అది శాశ్వతమైన బంధం. ఏది ఏమైనా నా ప్రాణానికి మూలం నా దేవుడు. కనుక నా బ్రతుకునకు మూలమైన దేవుని, ఆయనతో సంబంధం నేను ఎప్పుడు కాపాడుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ మీకు ఇస్తాను. బైబిల్లో డానియల్ ఉన్నాడు. డానియల్ మీద చాలా మంది పగబట్టారు. నీతి న్యాయంగా నమ్మకంగా ఉండే వారికి శత్రువులు తయారవుతారు. ఎందుకంటే వాళ్ళలాగా నీవు లేవు కనుక, నీకు మంచి పేరు వచ్చే కొలది వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది కనుక వారు ఇంకా నీ మీద కుళ్ళుకుంటారు, నీ మీద ఈర్ష్య ద్వేషం చూపిస్తారు, ఎలాగైనా నిన్ను పదవి నుంచి తొలగించే ప్రయత్నం చేస్తారు. సంఘంలోనైనా బయట ప్రపంచంలో అయినా ఇది కామన్. ఇది సంఘాల్లో కూడా బలమైన విశ్వాసులుగా సాగిపోతుంటే కొంచెం కదులుతున్న వారికి అసూయగా ఉంటుంది. డానియల్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు, ప్లాన్లు వేస్తున్నారు. ఎలాగైనా చంపేస్తాం అని కంకణం కట్టుకున్నారు. ఎలా చంపాలి, ఏ పాయింట్లో చంపాలి అని ఎన్నో రకాలుగా వెతికిన ఒక్క తప్పు డానియల్లో పట్టలేకపోయారు. అందరు చేతులెత్తి దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత వెతికినా ఒక్క తప్పు, వన్ మిస్టేక్. ఏ వ్యక్తి అయితే ప్రభుతో సంబంధం కాపాడుకుంటారో వారిలో ప్రజలు కనిపెట్టగలిగిన కొరత ఎవరు కనిపెట్టలేదు, చూడలేరు. అలాంటి ఒక నిష్కలంకమైన సంఘము కొరకు నా ప్రభు ఎదురు చూస్తున్నాడు. అందుకని అనింద్యులుగా ఉండమన్నాడు దేవుడు. అనింద్యులుగా ఉండమన్నాడు. అనింద్యులుగా ఉండడం అంటే ప్రజల మధ్యలో మన సాక్ష్యం దెబ్బతినకుండా నీ జీవితాన్ని సాక్ష్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎలా పడితే అలా ఉండటానికి వీల్లేదు, ఎలా పడితే అలా మాట్లాడటానికి వీల్లేదు. నువ్వు దేవుని బిడ్డవి, దేవుడు నిన్ను కోరుకున్నాడు. నా దేవుని ప్రణాళిక నీలో నుండి నా దేవుడు మహిమ పొందాలని ఆశిస్తున్నాడు. కనుక ప్రతి క్షణం నిన్ను నువ్వే కాపాడుకుంటూ నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. సాక్ష్యాన్ని కాపాడుకోవాలంటే చాలా జాగ్రత్తగా నువ్వు జీవించాలి. ఎందుకంటే మనం ఉన్న ఈ లోకం దుష్ట లోకం. నీ సాక్ష్యం మీద కలంకం ఏర్పరచడానికి సాతాను 24 గంటలు అలాగే నీ సాక్ష్యం చెరపాలి. ఏదో విధంగా సాతాను వాడుకుంటాడు. అందుకనే కడవరి దినాలలో దేవుని బిడ్డలు అధికమైన ప్రార్థన జీవితం కలిగి తమ ఘటాన్ని కాపాడుకుంటే తప్ప దేవునికి మహిమకరమైన పాత్రగా ఈ లోకంలో వారు ఉండలేరు. దేవుని నామం మన ద్వారానే దూషించబడుతుంది. మనమే దేవుని నామం దూషణ పాలవటానికి కానీ దేవునికి దూషణకరంగా మార్చబడుతుంది. కనుక దేవుని బిడ్డలారా, మన మాట మన సాక్ష్యం జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరూ ఆమేనన్నారా? చెప్పని విషయాలుగా చాలా జాగ్రత్తగా మీ జీవితాన్ని కట్టుకోవాలి. వాడు కూల్చే ప్రయత్నంలో ఉన్నాడు. దేవుని కృపతో దేవుని ఆత్మతో నీ జీవితాన్ని కట్టుకో. డానియల్ మీద ఒక్క కొరత కానరాలేదు. ఆ తర్వాత తన ప్రార్థన జీవితాన్ని వ్యతిరేకంగా ఆ శాసనాలు రాశారు. ప్రార్థన చేయకూడదు అని ఒక తీర్మానం చేయించారు రాజు చేత. రాజు సంతకం చేశాడు. డానియల్ ప్రార్థన చేయకూడదు, చేస్తే చచ్చిపోతాడు. అది రాజ్యాంగం. చాలాసార్లు దేవుని బిడ్డలకు వ్యతిరేకమైన రాజ్యాంగాలు పుట్టుకొస్తాయి. మతోన్మాదులు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా అనేక చట్టాలు పుట్టించే ప్రయత్నం చేస్తారు.
అలాంటి సమయాల్లో సంఘం మేలుకొని సంఘాలని ఒకటే ప్రార్థన చేస్తే తప్ప అలాంటి శాసనాలు రద్దు కావు. డానియల్ తన ప్రార్థన జీవితానికి వ్యతిరేకంగా చట్టం రాశారు. ఇప్పుడు డానియల్ ప్రార్థన ప్రారంభిస్తే అతన్ని పట్టుకొచ్చి చంపే అవకాశం ఉంది. అలాంటి సమయంలో తన అంతరాత్మ ఏమనుంటుండొచ్చు, డానియల్ నువ్వు ప్రార్థన చేస్తే చచ్చిపోతావు, ప్రార్థన మానుకుంటే బ్రతుకుతావు. నీకు బ్రతుకు ముఖ్యమా, నీకు దేవుడు ముఖ్యమా? బ్రతకాలనుకుంటే ప్రార్థన వదిలే, ప్రార్థనే కావాలనుకుంటే చచ్చిపోవాల్సి వస్తుంది. ఏం నిర్ణయం చేస్తావు? డానియల్ కాసేపు పక్కన పెడితే అలాంటి పరిస్థితి మీకే వస్తే మీకే నిర్ణయం తీస్తారు? మీకు మంచి భవిష్యత్తు వస్తుంది. అది దేవునికి వ్యతిరేకమైన భవిష్యత్తు, దేవుని వాక్యం అంగీకరించని భవిష్యత్. లోకంలో ఘనంగా ఉండవచ్చు, సుఖంగా ఉండవచ్చు, సౌఖ్యంగా ఉండవచ్చు, కానీ వాక్యానికి వ్యతిరేకంగా ఉంది. అప్పుడు నీకు భవిష్యత్తు ముఖ్యమా, వాక్యం ముఖ్యమా? ఒక తప్పుడు సంతకం కోర్టులో రావచ్చు, ఒక తప్పుడు సాక్ష్యం వేలు సంపాదించవచ్చు, తప్పుడు డబ్బుల చేత పెద్ద బిల్డింగ్లు కట్టవచ్చు. అప్పుడు నీకు ఏది ముఖ్యమో? నీకు ఈ లోకంలో భవిష్యత్తు ముఖ్యమా, నీ ఆత్మీయ జీవితం ముఖ్యమా, దేవునితో సంబంధం ముఖ్యమా? ఇక్కడ ఎంతమంది ఫెయిల్ అయిపోయారు ఈ ఇష్యూలో, ఈ విషయంలో ఎంతో మంది తేలిపోతున్నారు. చిన్నప్పటి నుంచి వాక్యం తెలిసిన వారైనా, వాక్యం అనర్గళంగా గ్రహించిన వారైనా, ప్రతి ఆదివారం మానక దేవుని వాక్యం వింటున్న వారైనా తగిన కాలమున పడిపోట వారి జీవితంలో మనం చూస్తున్నాం. అలాంటి రోజులు వస్తున్నాయి, వచ్చాయి. ఎందరో ఆత్మీయులు పడిపోతున్నారు. అందుకే నేను అంటాను, ప్రభు రాకడ మధ్యరాత్రి వచ్చిందంట. మధ్యరాత్రి, అందరూ ఆ మాటలండి, మధ్యరాత్రి అని చెప్పండి గట్టిగా. మధ్యరాత్రి ఒక కేక వినబడింది, ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు, ఎదుర్కోండి అని. ఆయన వచ్చిన సమయం ఏదంటే మధ్యరాత్రి అంట. మధ్యరాత్రి అంటే ఏంటో తెలుసా? అందరూ నిద్రపోయే సమయం అది. ఏ ఒక్కడు కూడా మెలకుగా లేని సమయం అది. అందరూ నిద్రపోతున్నారు. విచిత్రమైన సంగతి ఏంటంటే బుద్ధిగల కన్యకలు కూడా నిద్రపోతున్నారు. బుద్ధిగల కన్యకలని ఏదో సంఘం పేరు ఇవ్వలేదు, నామకరణం చేయలేదు. సాక్షాత్తు దేవుడే వారికి నామకరణం చేశాడు, బుద్ధిగల కన్యకులు అని. దేవుడే బుద్ధిగల కన్యకులని సాక్ష్యం పలికినప్పుడు ఆ బుద్ధిగల కన్యకల సాక్ష్యం ఎంత ఘనంగా ఉండాలి, ఎంత భక్తిగా ఉండాలి, ఎంత పవిత్రంగా ఉండాలి, ఎంత ఉన్నతంగా ఉంటే దేవుడు సాక్ష్యం ఇచ్చి ఉంటాడు. అలాంటి గొప్ప సాక్ష్యం పొందిన కన్యకలు, బుద్ధిగల వారు సహితం నిద్రపోయారు. అది మధ్యరాత్రి. అలాంటి సమయంలో ప్రభు వస్తాడు. ఏంటో తెలుసా? ఘనమైన వారు, బలమైన వారు, ఆత్మలో ఎదిగిన వారు, స్తంభాలు లాంటి వారు కదులుతారు. అదే మధ్యరాత్రి. స్టేజ్ మీద బలంగా వాడబడ్డవారు పడిపోతారు. అది మధ్యరాత్రి. నమ్మకంగా సాగిపోవాలి అని తీర్మానాలు చేసిన వారు పడిపోతారు. ఆత్మలో ఉన్నత స్థానంలో ఎదిగిన వారు నేల కొరిగిపోతారు. ఈ వెలుగులా ప్రకాశించిన వారు సైతం అంధకారంలో కూరుకుపోతారు. తారాల్లో ప్రకాశించిన వారు సైతం నేలకు రాలుతారు. ముందు వరుసలో కూర్చొని పరుగులు తీసిన వారు జీవితంలో ఎటో వెళ్ళిపోతూ ఉంటారు. సంఘాల్లో భ్రష్టత్వం వస్తే తప్ప ఆ దినం రాదు అని బైబిల్ సెలవిస్తుంది. సంఘంలో భ్రష్టత్వం వస్తుందట అంటే విశ్వాసులు అన్నీ తెలిసిన వారు పడిపోతారు, బలహీనమైపోతారు.
ఇది మీరు చూస్తున్న కొలది యేసయ్య రాకడ సమీపంగా ఉందని తెలుసుకొని నీవైనా సరే, కనీసం నీవైనా నీ దినమందైనా సరే నువ్వు ప్రభు సంగతులు తెలుసుకొని, సమాధాన సంగతులు తెలుసుకొని ప్రభు తట్టు తిరగగలిగితే నీకు మేలు కలుగును. ఆమేననండి గట్టిగా చెప్పండి, హుషారుగా ఆమేన్. ఏ సంగమా, మధ్యరాత్రి వేళ ప్రభు వస్తున్న మాట ఎంత వాస్తవం చూసారా? ఇప్పుడు సంఘ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అనేక సంఘాల పరిస్థితి ఏంటి? అనేక సంఘాలు ఇచ్చిపెట్టండి. ఇప్పుడు నీతో మాట్లాడుతాను, నీ వ్యక్తిగత ఆత్మ జీవితం ఎలా ఉంది? ఇప్పుడు మధ్యరాత్రిలో గడిచినట్లుగా లేదా? మత్తుగా లేవా? ఆత్మలో బలంగా లేవన్న సంగతి నీ మనస్సాక్షికి తెలియదా? ఒకప్పుడు పెద్ద పెద్ద శోధన జయించిన నీవు ఇప్పుడు చిన్న చిన్న శోధన ఓడిపోతున్నావు అనే సంగతి నీకు తెలిసిందే కదా. ఇదే మధ్యరాత్రి. ఒకప్పుడు రోషంతో ఉన్నా, ఇప్పుడు బలహీనంగా ఉన్నా. ఒకప్పుడు గంటలు గంటలు మోకరించి ప్రార్థన చేశా, ఇప్పుడు లేదా ఆత్మ. కనీసం కొంత సమయమైన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం అన్న వాంఛ కూడా నీ హృదయంలో పుట్టట్లేదు. నువ్వు ప్రభుకు దూరం అయిపోవట్లేదా? కానీ అన్ని కూటాల్లో పాలు పొందుతున్నావు, వాక్యం చక్కగా వింటున్నా, కానీ వ్యక్తిగతంగా ప్రభుతో నీకున్న సంబంధం విషయంలో ఎక్కడో దూరం అయిపోతా ఉన్నా. సేవకులకు దగ్గరగా ఉన్నవారు కూడా దూరం అయిపోతూ ఉంటారు ప్రభుకి. సంఘ పరిచయంలో బలంగా వాడబడే వారు కూడా ఆత్మీయంగా బలహీనమైపోతూ ఉంటారు, ఆసక్తి కోల్పోతారు. అంతెందుకండి, సేవకులే బలహీనమైపోతున్నారు. బల్ల గుద్ది ప్రసంగాలు చేసేవారు సహితం ఆత్మలో బలహీనమైపోయి మొదటి స్థితిని, మొదటి పరిశుద్ధతను, మొదటి ఆత్మీయతను కోల్పోతున్నారు. మన కళ్ళ ముందు ఎంతమంది పడిపోలేదు, ఎంతమంది లోకాశంలో మునిగిపోలేదు. దీనికి ఎవరు ముఖ్యం? దేవుడు ముఖ్యమా? గుండెల్లో మండుతున్న మంట ముఖ్యమా? ఆత్మీయ జీవితంలో వైరాగ్యం ముఖ్యమా? లోక సంబంధమైన కార్యాలు ముఖ్యమా? ఎంతమంది తేలిపోతున్నారు? నిజాంపట్నంలో ఉన్న సంగమా, మీకేది ముఖ్యం? దేనికి మీరు ప్రాముఖ్యత ఇస్తున్నారు? దేవుడు మనల్ని నిజముగా దర్శించును గాక. ప్రభు మనతో మాట్లాడును గాక. ఈ రాత్రి దేవుడు మనకి గొప్ప మేలు కొలుపును అనుగ్రహించును గాక. ఈ రోజు ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ రాకడ సమీపిస్తున్నది కనుక ఇలాంటి బలహీనత నీకు సంభవిస్తే త్వరగా నువ్వు మేలుకో, త్వరగా మేలుకో. ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడని కేక వినబడింది. ఎవరికి వినబడింది? నిద్రపోయే వారికి సహితం విన్నారు. అంటే పాఠం ఏమిటంటే, పడిపోయిన నీవు పడిపోయి ఉండటమే దేవుని ఇష్టం కాదు. అలాంటి వారిని ప్రభు వదిలిపెట్టి వెళ్ళిపోవట్లేదు. నీకు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. పడిపోయావా? పర్వాలేదు, లే, పైకి లే. మత్తుగా ఉన్నావా? లే పైకి. దేవునికి దూరం అయిపోయినావా? మరలా రా దగ్గరికి. ఒక నూతనత్వం కలిగి ఒక ఉజ్జీవం కొరకు మరలా నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే నా దేవుడు నీకు ఒక నూతన కార్యం చేసి మరలా ఒక నూతన అనుభవంతో నిన్ను నింపుతాడు. చెట్టుకి ఆకులు రాలిపోతే రాలిపోయిన ఆకుల చోటు కొత్త ఆకులను ఇవ్వగలిగిన దేవుడు నీకు కూడా అలాంటి నూతన కార్యం చేయుటకు నా దేవుడు శక్తి గలవాడే ఉన్నాడు. అందరు చప్పట్లు కొట్టి దేవుని గణపరుస్తారా? కొడండి గట్టిగా, యేసయ్యకి స్తోత్రం చెప్పండి. కనుక ఈ రాత్రి కొంచెం సీరియస్గా ఆలోచించాయి. నీ ఆత్మీయ జీవితం నువ్వే పరీక్ష చేసుకో. ఏది ముఖ్యం నీకు? దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు? ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠతని అమ్ముకున్నాడు. అతనికి తిండి ముఖ్యం, అతనికి భోజనం ముఖ్యం, ఈ లోకం బ్రతకడమే ముఖ్యం అతనికి. ఈ లోకంలో బ్రతకాలనే సబ్జెక్ట్ కోసం ఆత్మీయ జీవితం అమ్మేశాడండి, ప్రార్థన అమ్మేశాడు. డానియల్ కంట నిండా నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు, గోల పెట్టుకొని ఏడుస్తున్నాడు.
రహస్యంగా కాదు, బహిరంగంగానే ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ధ్వని విన్న వెంటనే శత్రువులు పరిగెత్తుకుని వచ్చారు. అదిగో డానియల్ ప్రార్థన చేస్తున్నాడు, పట్టుకోండి. నాకు తెలుసు డానియల్ ప్రార్థన మానడని. అందుకనే ఈ ప్రార్థన అంశం మీద ట్రాప్ చేశా, ఉరివేశా. ఎలాగైనా డానియల్ పట్టుకుందాం అని పట్టుకున్నారు. సింహాలోపంలో వేయటానికి సిద్ధపడుతున్నారు. అప్పుడు రాజు డానియల్తో మాట్లాడి ఉండవచ్చు, సరే ఇక్కడైనా ప్రార్థన మానేయ్యా, నువ్వు బ్రతుకుతావు అని డానియల్కి చెప్పి ఉంటాడేమో. దానికి డానియల్ చెప్తున్న సమాధానం ఏంటంటే, ఓ రాజా, ప్రార్థన మానేసి బ్రతుకుట కంటే ప్రార్థన చేస్తూ చచ్చిపోవడమే మంచిది రాజా. చెప్పలు కొడతారా గట్టిగా? హల్లెలూయా. ఎంత ఖరీదైన మాట అండి అది, ఎంత అద్భుతమైన మాట. సుఖభోగాల్లో బ్రతుకుట కంటే కష్టాల కడలిలో దాటుతూ నెమ్మది లేకుండా ఉంటూ చచ్చిపోవడమే మంచిది మనకి. ప్రార్థన లేకుండా బ్రతుకుట కంటే ప్రార్థన చేసి చచ్చిపోవడం మంచిది అంటారు. సో డానియల్ పట్టుకొస్తున్నారు, గుహలో నెట్టేయడానికి గుహకు దగ్గరికి వస్తున్నాడు. ఆ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా డానియల్ నిర్ణయం మార్చుకోలేదు. ఆగండి ప్లీజ్, నన్ను నెట్టేయకండి, చచ్చిపోతాను. మీరు ఏం చెప్తే అది చేస్తాను, ప్రార్థన మానేస్తాను, నన్ను వదిలిపెట్టండి బాబోయ్ అనలే డానియల్. గుహలో పడేటప్పుడు కూడా తన నిర్ణయం మార్చుకోలేదు. కారణం ఏంటో తెలుసా? నా బ్రతుకునకు మూలం నా దేవుడు. చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. నా బ్రతుకునకు మూలం దేవుడు కనుక ఆ దేవుని కొరకు నేను బ్రతుకుతాను. ఆ దేవుని కొరకు చావటానికైనా సిద్ధంగా ఉన్నాను. అలాంటి పరీక్ష వచ్చినప్పుడు ప్రతి వారు తడుముకోకుండా చెప్పాల్సిన గొప్ప సాక్ష్యం ఏంటంటే, నాకు నా దేవుడు ముఖ్యము. మా సంఘంలో ఒక విశ్వాసి ఉన్నాడు. ఆస్తి పంపిణీ జరుగుతుంది. అప్పుడప్పుడే ప్రభుని నమ్ముకున్నాడు. బంధువులందరూ అన్నారు, నువ్వు ఆ యేసు ప్రభు నమ్ముకుంటే నీకు ఆస్తి రాదురా బాబు. నువ్వు యేసు ప్రభుని వదిలేసి మరలా మా కులంలోకి వస్తే నీకు ఆస్తి ఇస్తా, నీ వాటా నీకు ఇస్తా అని పెద్దలందరూ తీర్పు చెప్తే, కొత్తగా నమ్ముకున్న దేవుని బిడ్డ ఏమన్నాడో తెలుసా? అయ్యా, నాకు ఆస్తి లేకపోయినా నాకు పర్వాలేదు, నాకు పెద్ద ఆస్తి యేసయ్య ఉన్నాడు, ఆయన ఉంటే చాలు అన్నారు. అందరూ చప్పట్లతో దేవుని గణపరుస్తారా? కొడాలి గట్టిగా. కోట్లు కోట్లుగా ధనమునను అవి నీకు సాటి రాగలదా? కోట్లు కోట్లుగా ధనమునను అవి నీకు సాటి రాగలదా? నా ధనమంతా నీవేనయ్యా, నా ధనమంతా నీవేనయ్యా, నీవే నాకు, నీవే నాకు, నీవే నాకు, చాలును యేసు, నీవే నాకు, చాలును యేసు, నీవే నాకు, చాలును యేసు, నీవే నాకు, చాలును యేసు. హల్లెలూయా. ఆ మాట అందరూ చెప్తే ఎంత బాగుంటుందో. చెప్పండి, చాలును యేసు అనండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. బెనియన్ గారికి 3000 మంది క్వైర్ ఉందంట. స్తోత్రం. మీరందరూ ఒక క్వైర్లో ఒక్క స్వరం ఎత్తితే పరలోకం దేవుడు ఎంత ఆనందిస్తాడు. ప్రయత్నం చేద్దామా? మీరు పెద్ద పాట పాడనక్కర్లేదు, చాలును యేసు అనండి గట్టిగా ఒకసారి. వా, ఎంత బాగుందండి. ఇంకోసారి చెప్పండి, చాలును యేసు, నీవే నాకు, చాలును యేసు, నీవే నాకు, చాలును యేసు, నీవే నాకు, చాలును యేసు, నీవే నాకు, చాలును యేసు. ఒంటి నిండా బంగారమున్నను అవి నీకు సాటి రాగలదా?
చాలును యేసు నీవే నాకు. చాలును యేసు. చప్పట్లతో దేవుని కనపరుస్తామా? ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. యేసయ్యా స్తోత్రం అనండి. ఇంకొంచెం గట్టిగా. నిజంగా ఈ తీర్మానం ప్రతి హృదయంలో స్థిరపడితే నా దేవునికి, నా తండ్రికి ఇంతకు మించిన కానుక బహుమానం ఆయనకు అక్కర్లేదు. ఎందుకో తెలుసా? నీకోసం ఆయన తన ప్రాణం పెట్టాడు. ఆఖరి బొట్టు రక్తం కార్చాడు. అవమానం సహించాడు. మేకుల దెబ్బలైనా, కొరడ దెబ్బలైనా, ముళ్ళ కిరీటమైన, అవమానమైన నీ కొరికే భరించాడు. ఆయన పైనుంచి ఎదురు చూస్తున్నాడు. సమయం వచ్చినప్పుడు నా కొరకు నువ్వు బ్రతకగలవా? నేను నీ బ్రతుకునకు మూలమని నువ్వు గ్రహించగలవా? అలా గ్రహించగలిగితే నీ ప్రాణం నా మూలముగా బ్రతుకుతుంది. కనుక నీ ప్రాణానికి నేనే మూలం, నేనే ఆధారం, నేను లేకపోతే నీకు ప్రాణమే లేదు అన్న స్థితి మనం గుర్తించగలిగితే మనం ప్రభు కొరకు బ్రతకగలము. ఆమేన్. హల్లెలూయా. డానియేల్ ఏం చేశాడు? యేసయ్య కొరకు చనిపోవటానికి సిద్ధపడ్డాడు. సింహాల బోన్లో వేసేశారు. ఎప్పుడైతే సింహాల బోన్లో పడ్డాడో, సింహాలన్నీ నిమిషాల్లో చంపేస్తాయి అని అనుకుంటూ దూకేశాడేమా. చచ్చిపోయినా పర్వాలేదు అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే డానియేల్ దూకాడో సింహాలన్నీ ఘనమైన స్వాగతం పలికాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పటి వరకు సింహాలకి ఏ భోజనం లేదు, ఎవడు పడతాడా వాడే భోజనం. కానీ డానియేల్ పడేసరికి సింహాలన్నీ యూనియన్ మాట్లాడుకుంది. సింహాల యూనియన్ ఏమని మాట్లాడుకుందంటే, డానియేల్ పడ్డాడు, ఈరోజు మనం ఫాస్టింగ్ అన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ఫాస్టింగ్ ఉందాం అని తీర్మానం చేసుకొని సింహాలని డానియేల్కి బెడ్లుగా మారి, తలదిండ్లుగా మారి, స్నేహితులుగా మారి, అసలు డానియేల్ సింహాల బోనులో సరదాగా గడిపే కృపను దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, ప్రార్థన చేసే వాణిని ఎవ్వరూ హాని చేయలేరు. అందరూ ఆమేనని గట్టిగా చెప్పండి గట్టిగా. నిజంగా నువ్వు ప్రార్థన పరుడవైతే నేను హాని చేసే యంత్రం, శత్రుత్వం ఏది లేదా. ఎవరు నీకు హాని చేయలేరు. ఒకవేళ వాళ్ళని చంపినా కూడా నీ ఆత్మీయ జీవితానికి హాని చేసే పరిస్థితి ఎవ్వరికి రాదు. ఎందుకంటే నీకు నీ దేవునికి మధ్యలో బంధం అలాంటిది. ఎవరు నిన్ను వేరు చేయలేరు. అంత దృఢంగా ఉండాలి మన సంబంధం ప్రభుతో. యేసయ్యకి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక దేమ లోకాశల కొరకు సేవను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఒక యూద 30 వెండి కాసుల కొరకు యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ఒక ఆకాన్ కొంత సొమ్ము కొరకు దేశానికి ద్రోహం చేసి దేశద్రోహి అని పేరు తెచ్చుకున్నాడు. వీరందరూ ఎవరయ్యానంటే ఆత్మీయ విలువ లేని వారు, స్వార్థప్రియులు. అలాంటి వారి సంతతి విస్తరిస్తుంది, సంఘాల్లో నిండి ఉంటారు. అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చును. ఏలనగా మనుషులు స్వార్థప్రియులుగా జీవిస్తారు. వారు తమను గూర్చి ఆలోచిస్తారు. నాకు అది లేదే, ఇది లేదే అని బాధపడతారు. కానీ ఆత్మ లేదే, అభిషేకం లేదే, బాప్టిజం లేదే, విశ్వాసం లేదే, ప్రార్థన లేదే, పరిశుద్ధత లేదే అని బాధపడారు. మీరందరూ ఎవరంటే శరీర సంబంధాలు. అందుకని ఈ రోజున ఒక ముఖ్యమైన మాట చెప్పి నేను ముగిస్తాను. మీ ముందు 2 రాజులను పెడతాను. 2 రాజులు, వారిద్దరు కూడా ఎలాంటి వారు అంటే, ఒకడు బుద్ధి లేని వాడు, ఒకడు సుబుద్ధి గల ప్రవర్తన కలిగిన వాడు. బుద్ధి లేని వాడు ఒకడు. నేను అంటాను, ఎవరయ్యా బుద్ధి లేని వారు? ఒక 2000 రూపాయల కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు బుద్ధి లేనివాడు కాదా? ఆ మాట యేసు ప్రభు ముందే చెప్పాడు. ఒకడు లోకమునంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం లాభం? వాడికి ఏం ప్రయోజనం? చాలా మంది ఆత్మీయ జీవితం నష్టపరుచుకుంటున్నారు. శరీరానికి సంబంధించిన వాటిని సంపాదించే ప్రయత్నంలో. ఈ శరీరం
దాని కార్యాలు, దాని ఫలాలు అన్నీ నేల రాలిపోతాయి, ఏది మిగలవు. బైబిల్ సెలవిస్తుంది, సూర్యుని క్రింద ప్రతి ప్రయాసం, ప్రతి ప్రయత్నం వ్యర్థం. ఎంత సంపాదించినా వ్యర్థం. కానీ ఆత్మ జీవితం ఉందే, అదే శాశ్వతం. ఆత్మ శాశ్వతం, శరీరం అశాశ్వతం. శాశ్వతమైన శరీరాన్ని గురించి ఆలోచిస్తావా? శాశ్వతమైన ఆత్మీయ జీవితాన్ని గురించి ఆలోచిస్తావా? ఎవరు బుద్ధి గలవారు, ఎవరు బలహీనులు? ఒకసారి మీరు ఆలోచించేయండి. ఎప్పుడైనా నువ్వు అభిషేకం లేదని ఏడ్చావా? దేవునికి దగ్గరగా రాలేకపోతున్నానని ఏడ్చావా? ఈ శోధనను జయించలేకపోతున్నానని ఏడ్చావా? ఈ బలహీనత నేను ఎదుర్కోలేకపోతున్నానే అని ఏడ్చావా? అందుకని ఈ రోజున ఆత్మ బలం, అభిషేకం మనందరిలో నిండుగా నిండి ఉండును గాక. ఆమేన్. శరీరాన్ని గురించి ఆలోచిస్తున్నవాడు, ఈ బుద్ధిహీనమైన సౌలు ఏం చేశాడంటే, బైబిల్లో మాట రాస్తుంది, బుద్ధిహీనంగా ప్రవర్తించా. సామ్యుయేలు మొదటి పుస్తకం 13వ అధ్యాయం 13వ వాక్యం. సామ్యుయేలు 13:13. ఇట్లా నేను ఆజ్ఞను గైకొనక అవివేకపు పని చేసితివి. అవివేకపు పని చేసితివి. నీ రాజ్యం ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము ఇప్పుడు నిలవదు, అది కూలిపోతుంది. కారణం, నువ్వు అవివేకంగా ప్రవర్తించా, బుద్ధిహీనంగా ప్రవర్తించా. బుద్ధిహీన యొక్క బహుమానం ఏంటో తెలుసా? వారి సర్వస్వాన్ని కూల్చుకుంటారు, వారు కట్టింది కూల్చుకుంటారు. యేసు ప్రభువు ఉపమానం చెప్తాడు, ఏమని? బుద్ధి గలవాడు, బుద్ధి లేని వాడు ఇద్దరు ఇల్లు కట్టారు. బుద్ధి లేని వాడి ఇల్లు కూలిపోయింది. బుద్ధి లేని వాడు తన జీవితాన్ని కూల్చుకుంటాడు. జ్ఞానం గల స్త్రీ కట్టుకుంటుంది, జ్ఞానం లేని స్త్రీ కట్టుకుంది కూల్చుకుంటుంది. కారణం, వారికి శరీర విలువ ఎక్కువ, ఆత్మ విలువ తక్కువ, ఆత్మ ప్రాధాన్యత తక్కువ. ఈ లోకంలో బ్రతకటానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. సౌలు అవివేకంగా ప్రవర్తించాడు. ఏంటి అవివేకపు ప్రవర్తన? తన ఆత్మీయ అనుభవాల కంటే శరీర కొరకు, శరీర కార్యాల కొరకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. చివరికి అతని పరిస్థితి ఏంటంటే, ఆత్మలో ఆరంభించాడు సౌలు, శరీరంలో ముగించాడు. అసలు సౌలు ఆరంభం ఎంత ఘనంగా ఉండిందండి. బలమైన అభిషేకంతో సేవ ప్రారంభమైంది, మంచి లక్షణాలతో సేవ ప్రారంభమైంది. కానీ ఎలా ముగించాడు? శరీరములో అభిషేకం లేని వాని వలె మృతి చెందాడు. అంటే ఆత్మలో ఆరంభించి శరీరంలో ముగించాడు. అవివేకులు అలాగే చేస్తారు. మీరు గలతీ పత్రిక 3వ అధ్యాయం చూస్తే, ఒకసారి చూడండి ఆ మాటని. గలతీ పత్రిక 3వ అధ్యాయం మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతారా? వ్యర్థముగాని ఇన్ని కష్టములు అనుభవిస్తారా? అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయుచువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయుచున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను. ఎంత అవివేకులైతిరా, మీరెంత అవివేకులైతిరా. చూసారా? ఆత్మలో ప్రారంభించి శరీరములో ముగించేవారు ఎవరో తెలుసా? బుద్ధిహీనులు. బుద్ధిహీనులు తన ప్రాణము కంటే, ఆత్మీయ జీవితము కంటే ఈ లోక సంబంధమైన కార్యాలే ఎక్కువగా భావించేవారే శరీరులు, వారే బలహీనులు, వారే బుద్ధిహీనులు. అలాంటి వారందరూ విడవబడతారు. మీకు స్పష్టమైన ఉదాహరణ ఇస్తాను. వెరీ క్లియర్ ఎగ్జాంపుల్. బైబిల్లో 10 మంది కన్యకలు ఉన్నారు. ఈ 10 మంది కన్యకల్లో బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. బుద్ధి లేని వాళ్ళు
ఎందుకు వీరు బుద్ధి లేని వారో తెలుసా? మొదట దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు, దేవుడు టైం ఇచ్చాడు. ఏం టైము? వారి దగ్గర నూనె లేదనే సంగతి తెలిసి ప్రభు తన రాకడను ఆలస్యం చేస్తూ మీ దగ్గర ఏమీ లేదో వాటిని సంపాదించండి అని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రభు రాని ఆ కాలములో ఎందుకు ప్రభు ఆలస్యం చేస్తున్నాడు అని మోకాల మీద వచ్చి నాలో ఏం కొరత ఉంది, నాలో ఏ బలహీనత ఉందని తను తెలుసుకోవాలి. ఆ బుద్ధి లేని వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తే వారి దీపాలు వెలుగుతున్నాయి, కానీ సిద్ధలో నూనె లేదు. అయ్యో, సిద్ధలో నూనె లేదే, ఈ దీపం మారిపోతే నెక్స్ట్ మరలా దీపం వెలిగించిన నూనె లేదే, మరి ప్రభు ఆ టైంలో వస్తే ఎలాగో అని కొంచెమైన ఆలోచన వచ్చేది. నిద్రపోతున్నారు వారు. ఆ నిద్రపోయే సమయం కాదు, నిద్రపోవాల్సిన సమయం కాదు. వాళ్ళ సమయంలో ఏం చేయాలంటే ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని వారు తమ జీవితాన్ని పరీక్ష చేసుకోవాల్సింది. అలాంటి సమయంలో కాలాన్ని వ్యర్థపరిచారు, సమయాన్ని వ్యర్థంగా పోనిచ్చారు. అలాంటి వారు బుద్ధిహీనులను బైబిల్ సెలవిస్తుంది. అందుకని ఎఫెసీ పత్రికలో రాస్తాడు పౌలు గారు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని పోనివ్వక దాన్ని సద్వినియోగపరచుకోండి. మీరు టీవీల ముందు ఎంత గంటలు కూర్చుంటారు? ఆలోచిస్తున్నారా? వ్యర్థమైన మాటలకు ఎంత సమయం ఇస్తారు? ముచ్చట్లకు ఎంత సమయం ఇస్తారు? ప్రార్థన చేయడానికి ఎంత సమయం ఇస్తారు? ఇంత అవకాశం దేవుడిచ్చాడే, ప్రార్థన చేసుకునే అవకాశం ఇచ్చాడే, ఇంత చల్లని గాలిలో వాక్యం వినే అవకాశం ఇచ్చాడే. ఇవన్నీ ఎందుకో తెలుసా? నీలో ఏం కొరత ఉందో చూసుకోమంటున్నాడు దేవుడా. నువ్వు ఎక్కడ బలహీనం ఉన్నావో చూసుకోమంటున్నాడు. రేపు ప్రభు వచ్చాడంటే నువ్వు ఈ స్థితిలో ఉంటే ఎంతపడవు, విడువపడతావు. నువ్వు విడువపడకూడదు. నీ మీద ప్రేమ కలిగి, నీ మీద జాలి పడి నా ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. చూడండి బైబిల్లో ఆ మాట, యెషయా పుస్తకం 30వ అధ్యాయం 18వ వాక్యం. యెషయా 30:18. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. చూసారా? మిమ్మల్ని కరుణించాలంటే మాట అర్థం ఏంటి? నేను ఎలాగైనా రాకల్లో ఎత్తబడటానికి తగిన అర్హత నీకు ఇవ్వాలని, నిన్ను సిద్ధపరచాలని, నీలోని కొరతలని పోవాలని, నీ అపజయం జయంగా మారాలని, ఎక్కడ పడిపోతున్నావో అక్కడ నిలబడాలని, నీకు ఆ తగిన అభిషేకం ఇవ్వాలని నా ప్రభు ఎదురు చూస్తూ ఉంటే, అలాంటి అభిషేకం పొందవలసిన నీవు నిద్రపోతూ సమయాన్ని వ్యర్థపరుస్తున్నావు. అందుకనే వారు బుద్ధి లేని కన్యకల సమయాన్ని సద్వినియోగపరచలేకపోయారు. తర్వాత వాళ్ళ యొక్క బుద్ధిహీనత ఏమిటయ్యానంటే, వారు కేవలం దీపం వెలుగుతుంది కదా అని తృప్తి పడ్డారు, కానీ దీపం మారిపోతే నెక్స్ట్ ఎలా అని ఆలోచన చేయలేకపోయారు. ప్రస్తుతాన్ని ఆలోచన చేశారు, తర్వాత ఆలోచన చేయలేరు. చాలామందికి దూరదృష్టి ఉండదు. రేపు ఎలా అని ఉండదు, రేపు భవిష్యత్తు ఎక్కడా అని ఆలోచన చేయరు. ప్రాణం ఉంది కదా, సరదాగా ఉందాం అనుకుంటారు. ఆయుష్ ఉంది కదా, జల్సా చేస్తాం అనుకుంటారు. ఎంతయ్యా నీ ఆయుష్? 60, 70, 80. దాని తర్వాత ఏంటి పరిస్థితి? నువ్వు కన్ను మూస్తే నువ్వు ఎక్కడ గడపాలి? నిత్యంలో ఎక్కడ ఉంటావు? రేపు నిత్యంలో నీ స్థానం ఏది? ఎక్కడ గడపబోతున్నా? ఈ జ్ఞానం దేవుడు మనకిచ్చాడే. లోకంలో ఎందరికో ఈ జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు. మరి ఎక్కడికి వెళ్తారో అర్థం కాక వెళ్ళిపోతున్నారు. నీకైతే రేపు కన్ను మూస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలుసు, నీ మనసాక్షికి తెలుసు. అప్పుడు నువ్వు బలహీనంగా ఉంటే, కొరతగా ఉంటే నువ్వు ఎందుకు సరి చేసుకోకూడదు? నరకానికి వెళ్ళిపోవడం ఇష్టమా? నరకం అంటే మాటనా? అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్యము కాలుతూ ఉండాలి, బాధపడుతూ ఉండాలి, ఏడుస్తుండాలి, విలపిస్తుండాలి. అయ్యో 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 అనే మాట నీ నోట పోదు. 24 గంటలు బాధ. ఆ బాధను తప్పించటానికే నా ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆ బాధను తప్పించటానికే ఈ సభ నీ కొరకు ఏర్పాటు చేశాడు. ఆ బాధ తప్పించటానికి ఇక్కడ ప్రభు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. చప్పట్లు కొడతారు ఒకసారి గట్టిగా, కొడాలి గట్టిగా, యేసయ్యకు స్తోత్రం చెప్పండి. చప్పని గట్టిగా, యేసయ్యా స్తోత్రం. ప్రియులారా, ఈ మాటలు జాగ్రత్తగా వినండి సంగమా.
ప్రభుకు సిద్ధపడండి, ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడండి. ఇంతవరకు వ్యర్థంగా కాలపం చేశారు, ప్రార్థనలో మోకరించక, సమయాన్ని సద్వినియోగపరచక, విశ్వాసంలో ఎదగాలని, ప్రార్థనలో ఎదగాలని, వైరాగ్యం పెరగాలని ఏమాత్రం ఆసక్తి లేకుండా అణగారిపోతున్నావు, బలహీనమైపోతున్నావు. ఇకనైనా ఒక నూతన తీర్మానంలోకి రా. నేను బలము పుంజుకోవాలి, కృప వెంబడి కృప పొందాలి, విశ్వాసం వెంబడి విశ్వాసం పెరగాలి, అభిషేకం వెంబడి అభిషేకం పెరగాలి. నేను మహిమలో నుండి అధికమైన మహిమలోకి ఎదగవలసిన వాడు నేను. ఆ కృప మనకు రావాలి. స్తోత్రం చెప్తారా గట్టిగా? కనుక ఈ సమయం దేవుడు మనకిచ్చాడు. వ్యర్థపరచకుండా ఆ రాకడి దినమున మనం ఎలా ఎత్తబడాలి, ఎలా ఉంటే ఎత్తబడతాం అని ప్రభు నీకు అవకాశం ఇచ్చిండగా సరి చేసుకుందాం. మన సిద్ధంలో నూనె నింపుకుందాం, ఆత్మతో నింపబడదాం, సిద్ధపడదాం. కొరతలున్నాయా? తొలగించుకో. పాపం అడ్డుగా వస్తుందా? తీసేసుకో. ప్రభుతో నీకున్న సంబంధాన్ని కాపాడుకో. ఆ సంబంధం కాపాడుకున్నంత వరకు ఆత్మలో నువ్వు వెలుగుగా ఉంటావు, ప్రకాశంగా ఉంటావు, పచ్చగా ఉంటావు, సంబంధం కలిగి ఫ్రెష్గా ఉంటావు. ఆయనతో నీకున్న సంబంధం తెగిపోతుంటే నువ్వు క్రమక్రమంగా ఎండిపోతావు. అలాంటి జీవితం మనకి ఎవ్వరికి వద్దు. ఆ సంబంధాన్ని కాపాడుకుందాం. కారణం మన బ్రతుకునకు మూలం యేసు మాత్రమే. ఆ బంధాన్ని, ఆ సంబంధాన్ని, ఆ కనెక్షన్ని కాపాడుకుంటే నువ్వు ఎప్పుడు పచ్చగా ఉంటా. ఒక కొమ్మ ఎప్పుడు పచ్చగా ఉండాలంటే చెట్టుతో అంటు కట్టబడి ఉండాలి. ఈ ఫోన్ ఎప్పుడు పలుకుతూ ఉండాలంటే కనెక్షన్ ఉండాలి. కనెక్షన్ ఉంటే నువ్వు హలో అంటే అక్కడ హలో అనగలరు. నీ మాట అక్కడ వినబడితే ఆ మాట ఇక్కడ వినబడుతుంది. కనెక్షన్ లేదు అంటే అక్కడ మాట నీకు వినపడదు, ఇక్కడ మాట అక్కడ వినపడదు. నువ్వెవరో అక్కడెవరో దేవునికి సంబంధమే ఉండదు. రేపు నువ్వు తలుపులు తడతా, అయ్యా తలుపులు తీ అయ్యా, అప్పుడు ఆయన అంటాడు నువ్వు ఎవరో నాకు తెలియదు, వెళ్ళిపో అంటాడు. ఎందుకు తెలియదు? సంబంధం లేదు, కట్ అయిపోయింది. అలా కట్ అయిపోయిందా? మరలా సరి చేయడానికి నా దేవుడు శక్తి గలవాడు, నూతన పరిచే దేవుడు. తప్పకుండా ఈ రాత్రి నేను నూతన పరచగలడు. ఒకసారి అందరం లేచి నిలబడదామా? అందరం లేచి నిలబడదామా? ఒక్క 2 నిమిషాలు మనం పశ్చాత్తాప ప్రార్థన చేసుకుందాం. ఈ సమయం మూర్ఖంగా ఉన్నారో ఈ రాత్రిని దాటిపోనివద్దు. దేవుని ప్రేమ నిన్ను బలవంతం చేస్తుంది. మూర్ఖంగా కఠినంగా ఉండిపోవద్దు. అయ్యో సంబంధం తెగిపోయింది, అలాగే ఉండిపోతే ఏంటంట అనుకోవద్దు. రేపు నువ్వు కన్ను మూస్తే ఎక్కడ గడుపుతావు? నిత్యంలో. ఇప్పుడే సరి చేసుకుంటావా? ఇప్పుడే ప్రభు దగ్గరికి వస్తావా? యేసయ్యా నన్ను క్షమించయ్యా చెప్పు గట్టిగా. నా జీవితానికి నీవు మూలమని గ్రహించలేకపోయాను. ధనమే మూలమనుకున్నాను ఆయన, బంధువులే మూలమనుకున్నాను ఆయన, ఈ లోకము మూలమనుకున్నాను. ప్రభు నీవు రాత్రి తేటగా మాట్లాడినందుకు ప్రభు నిన్ను స్తుతిస్తున్నాను. నా జీవితాన్ని అప్పగించుకుంటున్నానని దయచేసి అందరూ కూడా మాట్లాడు. వెనుకున్న వారు దయచేసి ఎవరు వెళ్ళకి ప్రభు మీరు మాట్లాడినందుకు ఈ రాత్రి దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో నీతో మాట్లాడుతూ వచ్చారు. దేవుడు తన సేవకుల ద్వారా విశేషమైనటువంటి వర్తమానాన్ని మనకు అందించారు. పరలోకమును తెరచి దేవుడే మన మధ్యలో ఉండి ఆయన సేవకుని ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. సహోదరుడా, నీ బ్రతుకు మూలమేమిటో, నీ జీవితానికి మూలము ఎవరో ఈ రాత్రి నా దేవుడు తన దాసుని ద్వారా నీతో తేటతెల్లగా మాట్లాడుతూ వచ్చాడు కదా. ఇప్పుడైనా కళ్ళు తెరుస్తావా? ఇప్పుడైనా నీ మనసు తెరుస్తావా? ఇప్పుడైనా నీ హృదయాన్ని తెరుస్తావా? ఇప్పుడైనా నీ మనోనేత్రాలు తెరుస్తావా? ప్రభు ఈ రాత్రి తన దాసునిలో ఉండి మాట్లాడుతూ వచ్చాడు. నేనే
నా సేవకుని మాటను రూఢిపరచువాడను, నా సేవకుడిలో ఉండి మాట్లాడువాడను నేనే అని దేవుడు ఆయనే ప్రత్యక్షంగా చెప్తూ వచ్చాడు కదా. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించాదా? దానియేలు జీవితంలో, దానియేలు జీవితాన్ని దేవుడు ఎంతగా కనికరించాడు, ఎంతగా బ్రతికించాడు. దానియేలును మన ముందుంచాడు, ఒక మాదిరిగా దేవుడు మన ముందుంచాడు. దేవుని బిడ్డలారా, పక్కనున్న వారందరూ కూడా దానియేలు బ్రతుకును సమాప్తం చేయాలని అనుకున్నారు, దానియేలు జీవితం లేకుండా చేయాలనుకున్నారు, దానియేలునే లేకుండా చేయాలనుకున్నారు. కానీ జీవము కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఆ రోజు దానియేలు పక్షముగా ఉండి, దానియేలు ప్రార్థనా పరుడు గనుక, దానియేలు నీతిమంతుడు గనుక, దానియేలు యథార్థవంతుడు గనుక, దానియేలు పక్షముగా ఉండి సింహాల బోనులోనైనా, శత్రువుల మధ్యలోనైనా, అగ్ని గుండములోనైనా, ఎక్కడైనా సరే దేవుడే తన దాసులకు తోడుగా ఉండి, తన పక్షముగా ఉండి ఆయనే కార్యము జరిగించుకుంటూ వచ్చాడు. రాత్రి కాల సమయంలో దానియేలు జీవితానికి దేవుడే కానీ సౌలు జీవితానికి దేవుడు మూలంగా ఉండటం మానవు. కానీ దావీదుకు దేవుడు తోడై, ఈ రాత్రి మన జీవితాలకు దేవుడు తోడై. దేవా, రాజ్యము కాదు నాకు ఆధారం, సైన్యము కాదు నాకు ఆధారం, దేవా ఘనత కాదు నాకు ఆధారం, నా జీవితానికి మూలాధారం నీవే. ఒక చిన్న తీర్మానానికి దైవజనులు నారా కోడూరులో సేవ చేస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ ఇసాక్ గారు వచ్చి మనల్ని ప్రజలను నడిపిస్తారు. తీర్మానం చేసుకున్న వారంతా అలాగే చేతులు పైకెత్తి ప్రార్థనలో ఉందాం. దైవజనులు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, మీ ఘననామమున స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపి, ఘనమైనయ్యా, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. సర్వశక్తి గల దేవా, మా తలంపులు వేరు, మీ తలంపులు వేరు, మా ఆలోచన వేరు, మీ ఆలోచనలు వేరు. గనుడుగు మా తండ్రి, ఈ మహాకృపను బట్టి ఈ యొక్క నిజాంపట్నం ప్రాంతాన్ని, ఈ మండలాన్ని, దేవా మా తండ్రి ప్రాంతపు ప్రజలను మీరు ఈ విధముగా ప్రేమించారు. ఇక్కడ ఉన్నటువంటి మా తండ్రి స్థానిక సంఘమును, మీ జనులను మీరు ప్రేమించారు. మా తండ్రి, మీ స్తోత్రం. ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి దైవజనులను మీరు ప్రేరేపించి ఈ విధముగా ఈ సభలు ఏర్పాటు చేయుటకు కృప చూపించారు. మహిమగల సువార్త పండుగ దినములు గత 2 దినాలు మీరు ఆశ్చర్యంగా జరిగించి నడిపించినందుకు స్తోత్రం. ఈ సభల యొక్క చివరి దినమందు, ఈ చివరి రాత్రి ప్రభువా మా తండ్రి, చివరి కూటములో మీ దాసులను మీరు ఈ విధముగా నిలువబెట్టి, ప్రభువా ఈ రాత్రి చేరి వచ్చిన మా అందరితో మీరే మహిమగల సింహాసనము నుండి మా అందరితో చూటిగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా తండ్రి, చివరి కాలములో సంఘం ఏ విధముగా ఉండవలెను, మీకు సమీపముగా ఉన్న ప్రజలు ఏ విధముగా ఉండవలెను ప్రభువా మీరు ప్రత్యేకముగా మాకు బయలుపరిచారు. తండ్రి స్తోత్రం. మా ప్రభువా, మీ మాట వినిన వారు బుద్ధి గలవారుగా ప్రవర్తించారు. మీ మాట వినని వారు బుద్ధిహీనులుగా వారి జీవితమును ముగించుకున్నారు. ఈ పాద సముఖములో ఒకరు కోల్పోతే మరొకరు ప్రభువా దానిని కాపాడుకొనుచూ వచ్చారు. గనుడకు తండ్రి, చివరి దినాల్లో, మీరాకడ దినాల్లో, మీరాకడ శబ్దము వినబడుతున్న ఈ దినములలో ప్రభువా సంఘము మేల్కొల్పబడి క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరు ఈ పాద సన్నిధిని ప్రారంభ స్థితిలో, మొదటి స్థితిలో తండ్రి స్తోత్రము వెలిగించబడవలెనని మీరిచ్చిన ప్రకటన కొరకై స్తోత్రము చెల్లించున్నాం. ప్రభువా, చేరువచ్చినటువంటి మీ బిడ్డలందరితో మీరింత చూటిగా మాట్లాడిన మీ మాటలను ప్రతి హృదయములో మీరు బలపరచండి.
మీ పాద సముఖములు ప్రతి హృదయములో ముద్రించండి దేవా. మీ పాద సన్నిధిని కొమ్మ చెట్టులో నిలిచున్నప్పుడే అది మా తండ్రి పచ్చగా సిగురించి అభివృద్ధిలోనికి వస్తుంది. అలాగూ మేము అందరము మీలోనే నిలిచి ఆఖరి దినం వరకు ప్రభువా మహిమగల మీ రాకడ కొరకు కనిపెట్టుచు మీ మహిమలోనికి మార్చబడి, మీ స్వరూపములోనికి మార్చబడి, మీ పోలికలోనికి మార్చబడి ప్రభువా మీ ఎదుట ధైర్యముగా నిలుచు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. దీవెన దయచేయండి ప్రభు. చేరి వచ్చిన సభను దీవించండి. మీ ప్రజల మీద మీ సన్నిధి నుంచండి. సియోనులో నుండి ప్రభువా మీ అభిషేకమును కుమ్మరించండి. మీ పరిపూర్ణతలో నుండి ఈ కృపను కుమ్మరించండి. కృప వెంబడి కృపను పొందుచు మహిమ నుండి అధిక మహిమలోనికి ఎదుగుచు అభిషేకము నుండి రెట్టింపు అభిషేకములోనికి ఆశీర్వాదములను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం. ఇక్కడ సేవను దీవించండి. మీ పాద సన్నిధిలో ప్రభువా ఫలభరితంగా మార్చండి. మీ దాసుని కుటుంబాన్ని, బిడ్డలను, సంఘమును ఆశీర్వదించండి. ఇంతవరకు వర్తమానం అందించిన మీ దాసులను ఇంకా బలపరిచి ఈ చివరి దినములలో ప్రభువా స్తోత్రం. మీ ఆత్మను మీ దాసునిలో ఉంచి, మీ ప్రసన్నతను మీ దాసునిలో ఉంచి అనేక స్థలములలో ఇంకను మా తండ్రి స్థానిక సంఘములు మాత్రమే కాక సార్వత్రిక ఒక ప్రత్యేకమైన ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రభువా ఉపదేశము చేత రేపమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విధములైన స్తుతి ఘనత మహిమను పొందండి. సభలకు సహకరించిన ప్రతి బిడ్డల విశ్వాసముల కుటుంబాలను దీవించమని, చెరువచ్చిన సేవకులను సంఘమును దీవించమని అప్పగించుకొనుచు యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పిల్లలు కూర్చుందో. ప్రతి ఆదివారం బోధించబడుతున్న ప్రసంగం 80 దేశాల్లో వారు ఆ ప్రసంగాన్ని చూస్తున్నారు. గట్టిగా చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా? గట్టిగా చెప్తారా మరొకసారి? ప్రతి ఆదివారం దైవజనులు చేస్తున్నటువంటి ఆ ప్రసంగం ఆయా దేశాలు 80 దేశాలు వారు యూట్యూబ్ ద్వారా చూస్తూ ఉన్నారు. మీరు కూడా ప్రతి ఆదివారం దైవజనులు చెప్పే సందేశాన్ని వినాలి అనుకుంటే మీ ఫోన్లో యూట్యూబ్లో పాస్టర్ సురేష్ రామగుండం అని మీరు టైప్ చేసి చూడగలిగితే ఆ యూట్యూబ్లో మీకు దైవజనులు ప్రసంగం కనులారా చెవులారా వినొచ్చు. ఆరభరితమైనటువంటి సభలు, మా విశ్వాసులు ఇచ్చినటువంటి కానుకలతో ప్రారంభించబడిన సభలు కనుక కానుకలు పరిచర్య జరిగించాలని ఒక చిన్న ఆలోచన కలిగి ఉన్నాం. మరి ఒక పాట పాడుతూ ఉండగా పిల్లలు మీ మధ్యలోకి పరిచారకులు వస్తారు. మీ హృదయపూర్వకమైన కానుకలు సమర్పించవలని, సమర్పించి మీరు దేవుని ద్వారా ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను. మన పిల్లలు రామగుండం నుంచి వచ్చినటువంటి పిల్లలు, రామగుండం సంఘం నుండి, సురేషయ్య సంఘం నుండి వచ్చినటువంటి పిల్లలు వచ్చి ఒక పాట పాడుతూ ఉండగా